మన వాళ్ళ గురించి వద్దనా, ఎందుకంటే ఇన్ని ఎంపీ ఎలక్షన్ వచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నా. ఇలా మళ్ళీ నిన్ను అంటుండు కదా, ఏది మళ్ళీ నీ పెట్రోల్ పోసుకుంటా లేదో పేపర్ చదివినా. ఇలా మన గాయకుడు పాడతాడు, అగ్గి పెట్టె దొరకలేదా అల్లుడు హరీషుకు, మా బిడ్డల చంపినాడు రెచ్చగొట్టి ఎందుకు, పదవి ఓడిపోయిన పదవులు వచ్చే బిడ్డ కవితమ్మకు, ఎంత చదివినా ఒక్క కొలువు రాలేదెందుకు, తారలకే తారకుడు మా తారక రాముడు, తారలకే తారకుడు మా తారక రాముడు, మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు. ఇలా అట్లా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా మళ్ళీ అంటే ఎట్లా అన్న అట్లా కాదన్నా. ఇప్పుడు మామూలుగా మనిషి సహజ గుణం ఏంటంటే, ఇక్కడ పప్పు ఉంటది, అక్కడ మటన్ బిర్యానీ ఉంటది. మనం దేని ప్రిఫర్ చేస్తాం? మటన్ బిర్యానీ తిందాం అంటాం. మామూలుగా ఇక్కడ ఏం లేకుండా అక్కడ పప్పు ఉంటే అదే తినాలనిపిస్తాం. ఇలా ఎదురుగా ముందు కూర్చోబెట్టి గల్లీకి ఒక వైన్స్ ఆడ ఏదో చిన్న ఆపద వచ్చే దిగులుగా ఉంటే ఏమనిపిస్తుంది? ఒక పెగ్గర తీసుకుందాం, బీర్ కదా. అట్లా కంటిన్యూగా అయిపోయింది. 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించి పెట్టుకుంటూ కేసీఆర్. ఎలా మీరందరూ కూడా తాగాలని చట్ట చేసిండు అంతే. నిజంగా రాష్ట్రంలో చాలా మంది తాగుతారు కదా అన్న. మీకు కేసీఆర్ ఒక్కడే మొత్తం రాష్ట్రంలో ఉన్న మందంతా తాగినట్టు అన్న తాగుబోతని అన్న. ఇలా మీకు చూసిండు రాష్ట్రం అన్న, గల్లీ దాటింది రో లిక్కరు బుడ్డి, నేడు ఢిల్లీ చేరింది రో లిక్కరు బుడ్డి. అంటే గల్లీలో ఉన్న బిజినెస్ అడిపోయిందంటే ఢిల్లీ దాకా పోయింది. అంటే మీకు వాస్తవానికి కేజ్రీవాల్ ఒక ప్రజాస్వామ్యంగా కొంచెం మంచి పరిపాలన చేస్తున్నాం, కానీ కేజ్రీవాల్ కూడా ఇలా అంతే మంచోడు కూడా చెడిపోయాడు. ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ అని దేశం మొత్తం ప్రధానమంత్రి అయితే అని అటు ఇటు మొత్తం తిరిగిండు. ఇలా ఇప్పుడు నిజమైన నాయకులు, రాష్ట్రాలకు ఉన్న నాయకులు ఏమనుకుంటే, అమ్మ చెడును దూరం పెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రైతు సంఘ నేతలు అందరూ అమ్మ ఈ షడ్డంతో మనం దోస్తాం, మన చెడులు అయిపోతాని వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ రాయన విషయం.